నమస్కారం సింహరాశి మిత్రులారా మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం। ఈరోజు వీడియోలో మనం 2025 అక్టోబర్ 31వ తేదీ శుక్రవారం నుంచి నవంబర్ 3వ తేదీ సోమవారం వరకు ఈ 4 రోజుల పాటు సింహరాశి వారికి కలిగే ముఖ్యమైన ఫలితాలను వివరంగా తెలుసుకోబోతున్నాం। ముందుగా గతంలో గ్రహాల అనుభవాలు, తర్వాత మీ రాశి అధిపతి అయిన సూర్యుడి ప్రభావం, ప్రస్తుత గ్రహగమన ఫలితాలు, కుటుంబం, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, విద్యార్థుల చదువు, ప్రేమ సంబంధాలు మరియు చివరగా కార్తీక మాసంలో దుర్గమ్మ ఆరాధన మీ జీవితంలో ఎలా శుభ ఫలితాలను తీసుకువస్తుందో కూడా చెబుతాం। అందుకే వీడియోను ముగింపు వరకు పూర్తిగా చూడండి, ఒక్క సెకండ్ కూడా మిస్ కావద్దు। ప్రతి మాట మీ జీవిత మార్పుకు దారి చూపే అవకాశముంది। ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఆ ఎర్ర బటన్ను నొక్కి సబ్స్క్రైబ్ చేయండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కి తదుపరి రాశి ఫలాలు కూడా వెంటనే పొందండి। వీడియో చివరలో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి, మీ కామెంట్లకు మేము వ్యక్తిగతంగా స్పందిస్తాం। మరి ఆలస్యం లేకుండా సింహరాశివారి ఈ వారపు ఫలాల విశ్లేషణలోకి అడుగు పెడదాం। సింహరాశివారి జీవిత గమనాన్ని పరిశీలిస్తే ఇది ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసం, ఉత్సాహం, నాయకత్వ గుణాలతో నిండిన రాశి అని స్పష్టంగా తెలుస్తుంది। ఈ రాశికి చెందినవారు ఎక్కడ ఉన్నా వెలుగుతారు, ఏ సమూహంలో ఉన్నా తమ ప్రతిభను నిరూపించకుండా ఉండరు। గత కాలంలో గ్రహాల ప్రబలమైన ప్రభావం మీ జీవితంలో ఎన్నో సవాళ్లను తెచ్చింది, కానీ అదే సమయంలో అనేక అవకాశాలను కూడా తెచ్చింది। కొంతమంది సింహరాశివారు గత 2 సంవత్సరాలుగా అనుకోని మార్పులను ఎదుర్కొన్నారు। కొంతమందికి వృత్తి మార్పులు జరిగాయి, కొందరికి కుటుంబ బంధాలలో విరామం వచ్చింది, మరికొందరికి ఆరోగ్యపరమైన ఆటుపోట్లు ఎదురయ్యాయి। ఇవన్నీ గ్రహాల క్రమప్రకారం వచ్చిన మార్పులు। శనిగ్రహం వక్రగతిలోకి వెళ్ళినప్పుడు మీ జీవితంలో కొంత స్తబ్దత ఏర్పడింది, మీరు ఆశించిన ఫలితాలు తాత్కాలికంగా దూరమయ్యాయి। కానీ అదే సమయంలో గురుగ్రహం మీ రాశి పట్ల దయచూపుతూ కొన్ని కొత్త ఆరంభాలకు దారితీసింది। సింహరాశి ప్రజలకు గతంలో ముఖ్యమైన గ్రహ ప్రభావం సూర్యుడు మరియు గురువు। మీ రాశికి అధిపతి అయిన సూర్యుడు కాబట్టి మీరు ఆత్మగౌరవం, సత్యనిష్ఠ, పరిపూర్ణత వంటి లక్షణాలను సహజంగానే కలిగి ఉన్నారు। కానీ అదే సమయంలో ఈ సూర్యుడి ప్రభావం కొన్ని సందర్భాల్లో అహంకారానికి కూడా దారితీసింది। కొందరికి నా మాటే తుదిమాట అన్న భావనతో సంబంధాలు బలహీనమయ్యాయి। అయితే ఈ అనుభవాలు వృధా కాలేదు, అవి మీకు జీవితంలోని నిజమైన పాఠాలను నేర్పాయి। మీరు గాయపడ్డా మళ్లీ నిలబడ్డారు, మీరు నిరాశ చెందా మళ్లీ మీ గమ్యాన్ని సృష్టించారు। ఇదే సింహరాశి యొక్క అసలైన బలం। ఈ గత అనుభవాలు ఇప్పుడు మీకు సహనాన్ని నేర్పాయి, దారిదీపంలా మారాయి। గత కాలంలో చంద్రమాస ప్రభావం కూడా మీ భావోద్వేగాలను ప్రభావితం చేసింది। మీరు ఏకాగ్రత కోల్పోయిన రోజులు ఉండవచ్చు, కానీ మళ్లీ ఆత్మవిశ్వాసం తెచ్చుకున్న రోజులు కూడా మీ సొంతమయ్యాయి। సింహరాశి వారిలో ఒక ప్రత్యేకత ఉంది, వారు బలహీనతను కూడా శక్తిగా మార్చగలరు। ఈ శక్తి సూర్యుడి అనుగ్రహం వల్లే। కొందరికి కుటుంబ సంబంధాలపై పరీక్షా సమయాలు వచ్చాయి, కొందరికి ఆర్థికపరమైన ఒత్తిడులు పెరిగాయి, కానీ చివరికి మీరు సమతుల్యం సాధించి సమస్యలకు పరిష్కారం కనుగొన్నారు। గ్రహాలు పరీక్షిస్తాయి, కానీ సింహరాశివారు సాహసంతో సమాధానాన్ని కనుగొంటారు। ఇప్పుడు సింహరాశి యొక్క అధిపతి అయిన సూర్యుడి గురించి చెప్పుకోవాలి। సూర్యుడు సింహరాశివారిలో ఆత్మబలం, ధైర్యం, ప్రేరణకు ప్రతీక। సూర్యుడు లేకుంటే జీవం లేదు అన్నట్లే సింహరాశివారికి సూర్యుడి శక్తి లేకుండా ఉత్సాహం ఉండదు। ఈ గ్రహం మనలో ఆత్మవిశ్వాసాన్ని రగిలిస్తుంది, నాయకత్వం ప్రేరేపిస్తుంది, ఇతరులకు మార్గదర్శకులుగా నిలబడే శక్తిని ఇస్తుంది। సూర్యుడు ప్రతిరోజూ ఉదయిస్తాడు అనే విషయాన్ని మనం గమనిస్తాం। ఇదే సింహరాశివారి స్వభావం కూడా। వారు ఎన్నిసార్లు పడిపోయినా మళ్లీ ఉదయిస్తారు, కొత్త ఆశతో మొదలవుతారు। సూర్యుడు బలంగా ఉన్నప్పుడు సింహరాశివారు ప్రతిభతో మెరిసిపోతారు, వారి మాటకు విలువ పెరుగుతుంది, అధికార వర్గాల్లో గుర్తింపు లభిస్తుంది, సమాజంలో గౌరవం పొందుతారు। కానీ సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు ఆ గర్వం అహంకారంగా మారి సంబంధాలను దెబ్బతీయగలదు। కొందరికి హృదయ సంబంధ వ్యాధులు, అలసట, అధిక ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు। సూర్యుడు బలహీనమైన సమయంలో సింహరాశివారు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినట్లనిపించవచ్చు, కానీ అది తాత్కాలికమే, ఎందుకంటే సూర్యుడి స్వభావం ప్రకారం అతడు తిరిగి ఉదయిస్తాడు। అలాగే మీరు కూడా మీ అంతరంగ శక్తిని మళ్లీ రగిలించగలరు। సూర్యుణ్ణి బలపరచడానికి కొన్ని ఆధ్యాత్మిక ఆచారాలు పాటించడం చాలా మేలు చేస్తుంది। ప్రతిరోజూ ఉదయం సూర్యోదయ సమయంలో తూర్పు దిశగా నిలబడి సూర్యుడికి జలార్పణ చేయడం మీ శరీరంలో సూర్యశక్తిని సమతుల్యం చేస్తుంది। ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించడం ద్వారా ఆత్మస్థైర్యం, ఆరోగ్యం, మానసిక శాంతి లభిస్తాయి। సూర్యుడి ప్రభావాన్ని సానుకూల దిశలో మార్చుకోవాలంటే వినయం, సేవాభావం, క్షమాగుణం పెంపొందించుకోవాలి। ఎందుకంటే సూర్యుడు వెలుగు ఇస్తాడు, కానీ దహనం చేస్తాడు। ఈ రెండింటినీ సరిగా నియంత్రించగలిగితేనే జీవితం ప్రకాశవంతమవుతుంది। ఈ రాశికి చెందినవారు
తమ జీవితాన్ని రాజసంగా అనుభవించాలని అనుకుంటారు. నాయకత్వం, అధికారం, గౌరవం అన్ని వాటిపై ఆసక్తి ఉంటుంది. కానీ ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం సూర్యుడి శక్తిని సరైన మార్గంలో వినియోగించుకోవాలి. ఆ శక్తి వినయం లేకుంటే అది అగ్నిలా దహనం చేస్తుంది, వినయంతో ఉంటే అది కాంతిలా ప్రకాశిస్తుంది. అందువల్ల సింహరాశివారికి సూర్యుడు కేవలం గ్రహం కాదు, అది జీవన దిశను సూచించే గురువు. సూర్యుడి కాంతి మసగబారకుండా ఉండేందుకు సత్యం, ధర్మం, సానుభూతి వంటి గుణాలను జీవితంలో స్థిరపరచుకోవాలి. ఇలా చూస్తే గతంలో గ్రహాలు చూపించిన ప్రతి అనుభవం, ప్రతి పరీక్ష, ప్రతి నిరాశ కూడా మీను మరింత బలంగా తీర్చిదిద్దింది. మీరు ఎదుర్కొన్న ప్రతికూలతలు ఇప్పుడు మీకు మార్గదర్శక శక్తిగా మారబోతున్నాయి. సూర్యుడి అనుగ్రహంతో మీరు మళ్లీ కాంతిమయమయ్యే సమయం వచ్చింది. ఈ కాంతి మీలోని గర్వాన్ని గౌరవంగా మార్చి, గౌరవాన్ని స్ఫూర్తిగా మార్చి, స్ఫూర్తిని విజయంగా మారుస్తుంది. అదే సింహరాశి యొక్క అసలైన తాత్పర్యం. బలాన్ని ప్రేమతో, ఆత్మవిశ్వాసాన్ని వినయంతో, జీవితాన్ని కాంతితో నింపడం. ప్రస్తుతం సింహరాశి వారికి ఆకాశంలో గ్రహాల స్థితి ఎంతో ప్రాముఖ్యమైన మార్పులను సూచిస్తోంది. 2025 అక్టోబర్ 31 నుండి నవంబర్ 3 వరకు ఈ 4 రోజుల కాలంలో గ్రహగమనాలు మీ జీవితంలో సున్నితమైన కాని ప్రభావవంతమైన మార్పులను తీసుకురానున్నాయి. దృక్పంచాంగం ప్రకారం ఈ సమయంలో సూర్యుడు తులారాశిలో సంచరిస్తున్నాడు. ఇది సింహరాశి వారికి ఏకాగ్రత, సమతుల్యం, సంబంధాల పరంగా జాగ్రత్త అవసరమున్న కాలంగా చెప్పవచ్చు. మీ రాశి అధిపతి అయిన సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు అది నిశ్చలంగా కాకుండా కొంత బలహీన స్థితిలో ఉంటాడు. అంటే మీరు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఒక తూకంతో, ఆలోచనతో ఉండాలి. ఈ సమయంలో మీరు అతి ఉత్సాహంతో తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు తాత్కాలిక కష్టాలను కలిగించవచ్చు. కానీ అదే సమయంలో ఈ కాలం మీలోని అంతరంగ ధైర్యాన్ని బయటకు తెచ్చే అవకాశం కూడా ఇస్తుంది. చంద్రుడు ఈ కాలంలో మారుతూ ఉండటం వల్ల భావోద్వేగాల స్థితి కొంచెం చంచలంగా ఉండొచ్చు. అక్టోబర్ 31 నుండి నవంబర్ 3 మధ్యలో కొన్ని రోజులు మీలో ఆనందం, సంతోషం, ప్రేరణ ఎక్కువగా ఉంటాయి. మరికొన్ని రోజులు కొంత నిరాశాభావం కూడా కలిగే అవకాశం ఉంది. కానీ ఇది సహజం, ఎందుకంటే చంద్రుడి స్థితి మీ భావోద్వేగాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. మీరు ఈ రోజుల్లో తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా మీ మానసిక స్థిరత్వాన్ని ప్రభావితం చేయవచ్చు. అందుకే ఈ సమయంలో భావోద్వేగాల ఆధారంగా కాకుండా ఆలోచనల ఆధారంగా ముందుకు సాగడం ఉత్తమం. గురుగ్రహం మీపై సానుకూల దృష్టితో ఉన్నాడు. ఇదొక మంచి సూచన. ఆయన కృపతో మీరు జ్ఞానం, అవగాహన, సహనం మరియు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోగలరు. మంగళుడు ఈ సమయంలో విశాఖ నక్షత్ర పరిధిలో ఉన్నాడు. దీని ప్రభావం మీలో దారుణమైన ఆత్మవిశ్వాసాన్ని, వేగాన్ని, కార్యదీక్షను పెంచుతుంది. మీరు చేయాలనుకున్న పనుల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. కానీ ఈ ఉత్సాహం నియంత్రణ లేకుండా ఉంటే అది వాగ్వివాదాలకు, అవగాహన లోపాలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే ఈ కాలంలో మీరు ఎక్కువగా వినయంతో, మృదుత్వంతో వ్యవహరించాలి. మీరు సూర్యుని సంతానం కాబట్టి ప్రకాశం మీలో సహజంగా ఉంటుంది. కానీ ఆ ప్రకాశం ఇతరులను దహనం చేయకూడదు, వారిని వెలిగించేలా ఉండాలి. అదే ఈ కాలంలో సింహరాశి వారికి గ్రహాలు చెప్పే బోధ. శుక్రుడు మీ జాతకంలో స్నేహ సంబంధాలు, ప్రేమ, కళాత్మకతకు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ సమయంలో శుక్రుడు మీ పట్ల అనుకూల స్థితిలో ఉన్నందున మీరు కుటుంబంలో, స్నేహితుల మధ్య లేదా ప్రియమైన వారితో సంతోషకరమైన సమయాన్ని గడపగలరు. అయితే అదే సమయంలో జాగ్రత్తగా ఉండవలసిన అంశమేమిటంటే అతిగా ప్రేమ లేదా మమకారం చూపుతూ ఇతరుల మీద ఆధారపడకండి. ఈ 4 రోజులలో మీకు చిన్న విభేదాలు, అపార్థాలు ఎదురైనా అవి ఎక్కువ కాలం నిలవు. మీ సహనం, మీ మృదుత్వం వాటిని పరిష్కరిస్తుంది. బుధుడు ఈ రోజుల్లో మీ సంభాషణలపై ప్రభావం చూపనున్నాడు. మాటలలో కొంచెం కఠినత, అహంకార ధోరణి కనిపించే అవకాశం ఉంది. సింహరాశివారు సాధారణంగా తమ మాటలకు విలువిస్తారు. కానీ ఈ సమయంలో మీరు చెప్పే ప్రతి మాట, ముఖ్యంగా కుటుంబ సభ్యులకు లేదా భాగస్వామికి చెప్పే మాటలు మరింత సున్నితంగా చెప్పాలి. బుధుడు అనుకూలంగా ఉంటే మీరు ఇతరుల హృదయాన్ని గెలుచుకోవచ్చు. కానీ ఆయన ప్రతికూలంగా ఉంటే ఒక చిన్న వాక్యం కూడా గొడవకు దారితీసే అవకాశం ఉంది. అందుకే మాటలను ఆలోచించి మాట్లాడడం అత్యవసరం. ఇప్పుడు ఈ గ్రహస్థితుల కారణంగా కుటుంబ జీవితంలో ఎదురయ్యే మార్పుల గురించి చెప్పుకుంటే ఈ 4 రోజులలో మీ ఇంటిలో కొంత భావోద్వేగ వాతావరణం ఏర్పడవచ్చు. సింహరాశి వారికి నేనే నేత అనే భావన ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులు మీ మాట వినకపోతే మీరు అసహనంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు సూర్యుడి అయితే కుటుంబం మీ చుట్టూ తిరిగే గ్రహాలు లాంటిది. మీరు చాలా వేడిగా ప్రకాశిస్తే
అవి దూరం కావచ్చు. మీరు స్నేహపూర్వకంగా వెలిగితే అవి దగ్గరగా ఉంటాయి. ఈ 4 రోజుల్లో మీరు సున్నితమైన దృక్పథంతో వ్యవహరిస్తే కుటుంబంలో ఆనందం, ప్రేమ మరింత పెరుగుతుంది. కుటుంబంలో పెద్దల సూచనలను ఈ కాలంలో మరింత శ్రద్ధగా వినండి. మీరు అన్ని విషయాలు మీరే నిర్ణయించాలి అనే భావన తగ్గించండి. కొన్నిసార్లు మౌనం కూడా ప్రేమ యొక్క రూపం. పిల్లల విషయంలో కూడా సహనం అవసరం. ఈ కాలంలో కొంతమంది సింహరాశివారికి తమ పిల్లల విద్య లేదా ప్రవర్తనపై ఆందోళన కలగవచ్చు. కానీ ఆ ఆందోళనను వారిపై ఒత్తిడిగా చూపకండి. బదులుగా వారిని ప్రోత్సహించండి, నమ్మకాన్ని పెంచండి. మీరు ప్రేమతో మాట్లాడితే వారు మీ మాటను గౌరవిస్తారు. దంపతుల మధ్య చిన్న చిన్న వాదనలు జరిగే అవకాశముంది, ముఖ్యంగా నవంబర్ 1 మరియు 2 తేదీలలో. కారణం సులభం: భావోద్వేగాల ఎగుసుదిగుసు. మీరు కొంచెం మృదుత్వంతో వ్యవహరిస్తే అది పెద్ద సమస్యగా మారదు. భార్య లేదా భర్తపై అతిగా నియంత్రణ చూపకుండా వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ 4 రోజుల కాలం మీకు సహనం, అవగాహన అనే 2 బంగారు పాఠాలను నేర్పుతుంది. మీరు వాటిని గ్రహిస్తే మీ కుటుంబ జీవితం మరింత బలోపేతం అవుతుంది. ఇక తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ చూపడం ఈ కాలంలో చాలా శుభప్రదం. మీ బిజీ షెడ్యూల్లోనూ కొద్దిసేపు వారితో గడపండి. వారి కృతజ్ఞత మీ జీవితంలో ఆశీర్వాదంగా మారుతుంది. కుటుంబంలో ఏదైనా విభేదముంటే పండుగ వాతావరణాన్ని సృష్టించండి. ఒకచోట కూర్చుని భోజనం చేయడం, చిన్న చర్చలు జరపడం వంటి వాటి ద్వారా మీరు కుటుంబ బంధాలను మరింత బలపరచగలరు. ఈ కాలంలో దుర్గమ్మ ఆరాధన కూడా కుటుంబ సమతుల్యాన్ని తీసుకురావడంలో సహకరిస్తుంది. కార్తీక మాసం ఆరంభం కావడంతో ప్రతి ఉదయం ఇంటిలో ఒక దీపం వెలిగించి దుర్గమ్మ స్తోత్రం చేయడం శాంతిని, ఆనందాన్ని, ఐక్యతను పెంచుతుంది. ఈ పూజ కేవలం ఆధ్యాత్మికతకే కాదు, కుటుంబ ఐక్యతకు సంకేతం. దుర్గమ్మ శక్తి సింహరాశివారిని మరింత రక్షిస్తుంది, కుటుంబంలోని ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. అందువల్ల ఈ 4 రోజుల కాలం సింహరాశివారికి ఇంట్రోస్పెక్షన్కు, ప్రేమకు, సమతుల్యతకు ఒక పరీక్ష. మీరు ఆ పరీక్షలో ఉత్తీర్ణులవడానికి కావలసిన శక్తి మీలోనే ఉంది. గ్రహాలు కేవలం మార్గం చూపుతాయి, నడిచేది మీరు. సూర్యుని కాంతిని సమతుల్యం చేసుకుంటూ చల్లని చంద్రుని కాంతిని మనసులో నిలుపుకుంటే ఈ కాలం మీ కుటుంబానికి ఆనందం, శాంతి మరియు ప్రేమతో కూడిన కొత్త ప్రారంభానికి దారితీస్తుంది. ఆరోగ్యమంటే కేవలం శరీర బలం కాదు, అది మనసు, ఆలోచన, ఆత్మబలం కలయిక. సింహరాశివారు సూర్యుని సంతానం కాబట్టి సహజంగా బలమైన దేహం, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. కానీ 2025 అక్టోబర్ 31 నుండి నవంబర్ 3 వరకు ఈ 4 రోజులలో గ్రహస్థితులు మీ ఆరోగ్యంపై కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. సూర్యుడు తులారాశిలో సంచరిస్తున్నందున ఆయన బలం తగ్గి ఉంటుంది. దాంతో మీ శక్తి స్థాయిల్లో కొంత తగ్గుదల కనబడవచ్చు. ఇది ముఖ్యంగా ఉదయం సమయాల్లో అలసటగా, మనసు స్థిరంగా లేకుండా ఏకాగ్రత తగ్గినట్లుగా అనిపించే అవకాశముంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ స్థితి తాత్కాలికమే. ఈ సమయంలో మీరు మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వడం అత్యవసరం. ప్రతిరోజూ ఉదయాన్నే కొద్ది నిమిషాలు సూర్యనమస్కారాలు చేయడం చాలా శుభప్రదం. సూర్యుని కిరణాలను కళ్లలోకి సున్నితంగా చూసి నమస్కరించడం వల్ల సూర్యుని శక్తి మీలో పునరుద్ధరిస్తుంది. మీ శరీరంలో జ్వాల, ఉత్సాహం మళ్లీ వెలుగుతుంది. ఈ రోజుల్లో జీర్ణ సంబంధిత సమస్యలు, తలనొప్పి లేదా ఒత్తిడి వల్ల నిద్రలోపం ఎదురయ్యే అవకాశముంది. అందుకే కాఫీ, టీ వంటి కాఫెయిన్ పానీయాలను తగ్గించండి. ఎక్కువ నీరు తాగండి. మరియు రాత్రివేళల్లో ఎక్కువగా మానసిక ఒత్తిడిని కలిగించే విషయాలను దూరంగా ఉంచండి. మంగళగ్రహం ప్రభావం వల్ల ఈ కాలంలో చిన్న ప్రమాదాలు లేదా గాయాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాహనం నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి. తొందర, ఆవేశం లేదా దృష్టి తిప్పడం వల్ల చిన్న అపశృతి జరగవచ్చు. కాబట్టి ఈ 4 రోజులలో వాహనం నడిపేటప్పుడు లేదా యంత్రపనులు చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండండి. మంగుళుని శక్తిని సానుకూల దిశగా మళ్లించడానికి క్రమంగా వ్యాయామం, యోగా లేదా ధ్యానం చేయడం చాలా మంచిది. సింహరాశివారిలో చాలామంది నేను అలసిపోను అనే గర్వంతో జీవిస్తారు. కానీ సూర్యుడు కొద్దిగా బలహీనంగా ఉన్నప్పుడు శరీరాన్ని పట్టించుకోకపోతే అది బలహీనతను పెంచుతుంది. మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం ఈ కాలంలో మీ ప్రధాన కర్తవ్యం. ప్రాణాయామం, తులసి పానీయం, పసుపు కలిపిన వేడిపాలు వంటి సహజ చికిత్సలు మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరం సజీవంగా, మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే
మీరు సింహరాశి వ్యక్తి అంటే ఏమిటో చూపగలుగుతారు. ఇప్పుడు వృత్తి మరియు వ్యాపారపరంగా చూస్తే ఈ కాలం సవాళ్లతో కూడుకున్నదే అయినా సరైన ప్రణాళికతో వ్యవహరిస్తే ఇది మలుపు మార్చే సమయం కూడా అవుతుంది. బుధుడు మరియు శనిగ్రహాల ప్రభావం వల్ల పనిలో చిన్న ఆటంకాలు, ఆలస్యం లేదా సహచరులతో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో మీ నాయకత్వ గుణం బయటకు వస్తుంది. మీరు సింహరాశివారిగా నాయకత్వానికి పుట్టినవారు. సమస్యల సమయంలో మీరు చూపే సమతుల్యం, సహనం మరియు నిర్ణయ సామర్థ్యం మీ చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేస్తుంది. ఉద్యోగస్తుల విషయంలో నవంబర్ 1 మరియు 2 తేదీలలో ఉన్నతాధికారుల దృష్టిలో ఉండే అవకాశం ఉంది. మీ పనిలో సమయపాలన, నాణ్యత మరియు నిబద్ధతను చూపితే మిమ్మల్ని గుర్తించకుండా ఉండలేరు. కానీ అహంకారం చూపకండి. మీ మాటలు ఈ కాలంలో అత్యంత శక్తివంతమైనవి. వాటిని సరిగ్గా ఉపయోగిస్తే ప్రగతి దిశగా వెళతారు. తప్పుగా ఉపయోగిస్తే చిన్న సమస్య పెద్దదవుతుంది. సహచరులతో సహకారం పెంచండి. మీరు అందరినీ ప్రోత్సహించే నాయకుడిగా మారండి. వ్యాపారవేత్తల కోసం ఈ కాలం కొత్త ఆలోచనలు, ప్రణాళికలు ఆవిష్కరించడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ పెద్ద పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్త అవసరం. శుక్రుడు అనుకూలంగా ఉన్నందున మీరు సృజనాత్మక ఆలోచనలతో ముందుకు రావచ్చు. కొత్త భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశముంది. కానీ ఒప్పందాలకు సంతకం చేయడానికి ముందు ప్రతి అంశాన్ని పరిశీలించాలి. ఈ రోజుల్లో నమ్మకం కన్నా పరిశీలన ముఖ్యం. ఒక చిన్న అజాగ్రత్త కూడా ఆర్థిక నష్టం కలిగించవచ్చు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుంటే ఈ కాలంలో డబ్బు ప్రవాహం కాస్త అస్థిరంగా ఉండే అవకాశముంది. గతంలో మీరు పెట్టుబడులు పెట్టిన వాటిల్లో లాభాలు కొంచెం ఆలస్యంగా రావచ్చు. కానీ గురుగ్రహం కృపతో మీరు క్రమంగా ఆర్థిక సమతుల్యతను తిరిగి పొందుతారు. శనిగ్రహం ప్రభావం కొంతమంది సింహరాశివారిని అప్పు బాధ్యతల వైపు తిప్పవచ్చు. మీరు గతంలో చేసిన ఖర్చుల వల్ల కొంత ఆర్థిక ఒత్తిడి అనిపించవచ్చు. కానీ ఈ కాలంలో మీరు ఆర్థిక నియంత్రణ నేర్చుకుంటారు. సింహరాశివారికి ఆడంబరమంటే ఇష్టం. మంచి వస్త్రాలు, అద్భుతమైన వాహనాలు, విలాసవంతమైన జీవనం. కానీ ఈ 4 రోజులలో మితంగా వ్యవహరించడం మంచిది. అవసరమైన ఖర్చులు మాత్రమే చెయ్యండి. మిగిలిన వాటిని భవిష్యత్తు కోసం నిల్వ చెయ్యండి. దుర్గమ్మకు ప్రతిరోజూ కొద్దిగా ఆర్థిక విరాణం ఇవ్వడం లేదా గుడిలో దీపం వేయడం ద్వారా ఆర్థిక శాంతి కలుగుతుంది. దానం అనే చర్య ఈ కాలంలో మీ కర్మను సానుకూల దిశగా మార్చుతుంది. నవంబర్ 3న చంద్రుడు మీ ఆర్థిక భావనను ప్రేరేపించే స్థానంలో ఉంటాడు. ఆ రోజున మీరు చిన్న లాభం పొందే అవకాశముంది. ఎవరో మీకు బకాయి డబ్బు చెల్లించే అవకాశం లేదా ఒక కొత్త అవకాశంతో ఆదాయం రావచ్చు. కానీ సద్వినియోగం చేయడం మర్చిపోకండి. డబ్బు వస్తుంది, కానీ దాన్ని నిలుపుకోవడం కళ. మొత్తం మీద ఈ 4 రోజులలో సింహరాశివారు శరీరం, వృత్తి మరియు ఆర్థిక విషయాలలో సమతుల్యం కాపాడితే ఇదొక శుభప్రదమైన మార్పు కాలంగా నిలుస్తుంది. మీరు మీ అహంకారాన్ని నియంత్రించి జ్ఞానాన్ని ముందుకు తెస్తే గ్రహాలు కూడా మీ పక్షాన నిలుస్తాయి. ఆరోగ్యానికి నియమం, వృత్తికి వినయం, ధనానికి నియంత్రణ. ఈ 3 పాటిస్తే సింహరాశివారికి ఈ కాలం ఆశీర్వాదంగా మారుతుంది. సూర్యుని శక్తి మీలో ఉన్నప్పుడు మీ జీవితంలో చీకట్లు ఎంత ముదిరినా మీరు వాటిని వెలిగించే శక్తి కలవారు. విద్యార్థుల విషయానికొస్తే ఈ అక్టోబర్ 31 నుండి నవంబర్ 3 వరకు కాలం సింహరాశివారికి శ్రమతో కూడిన కానీ ఫలప్రదమైన సమయం. మీరు చదువులో ఎంత కష్టపడితే అంత ఫలితం ఈ కాలంలో పొందగలుగుతారు. గురుగ్రహం మీకు సహకరిస్తున్నందున మీరు కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తి, జ్ఞాపకశక్తి, అవగాహన బలంగా ఉంటుంది. కానీ బుధుడు కొంచెం అస్థిరంగా ఉండటంతో దృష్టి విఘాతం, దృష్టి కేంద్రీకరణలో సమస్యలు రావచ్చు. చదువుతో పాటు ఫోన్, సోషల్ మీడియా లేదా బయట దృష్టి తిప్పే అంశాలు మీ సమయాన్ని వృధా చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రతిరోజూ ఒక స్థిరమైన పాఠ్య ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. విద్యార్థులు ఈ కాలంలో రాత్రి చదవటం కంటే ఉదయం చదవటం మంచిది. ఎందుకంటే ఉదయాన్నే సూర్యుడి కాంతి, శాంతమైన వాతావరణం, మనస్సులోని ప్రశాంతత మీ దృష్టిని పదును పెడతాయి. సింహరాశి విద్యార్థులు సాధారణంగా నాయకత్వ గుణం కలవారు. మీరు సమూహంలో ముందుండి మాట్లాడగలరు, ఇతరులకు బోధించగలరు. ఈ సమయంలో మీరు మీ సహాధ్యాయులకు సహాయం చేస్తే అది మీకే లాభాన్ని తెస్తుంది. ఎందుకంటే బోధించటమంటే రెండోసారి నేర్చుకోవడమే. కానీ కొంతమంది విద్యార్థులు ఒత్తిడి వల్ల అలసటగా, ఉత్సాహం తగ్గినట్లుగా ఫీలవ్వచ్చు.
ముఖ్యంగా పరీక్షలు లేదా ప్రాజెక్టులు దగ్గరలో ఉన్నవారికి ఈ ఆందోళన ఎక్కువగా ఉండొచ్చు. ఈ సమయంలో మీ మనస్సును నియంత్రించడానికి ధ్యానం చేయటం లేదా నిశ్శబ్దంగా కొద్దిసేపు దుర్గమ్మ స్తోత్రం చదవటం చాలా ఉపయుక్తం. ఓం దుం దుర్గాయే నమః అనే మంత్రం విద్యార్థుల కోసం మహాశక్తివంతమైనది. రోజు 5 నిమిషాలు కూడా దీన్ని జపిస్తే ఆత్మవిశ్వాసం, జ్ఞాపకశక్తి మరియు మానసిక ప్రశాంతత పెరుగుతాయి. మీ తల్లిదండ్రులు, గురువులు చెప్పే మాటలను ఈ కాలంలో మరింత శ్రద్ధగా వినండి. సింహరాశివారు నేను నేర్చుకోవాల్సింది నాకు తెలుసు అనే భావనతో ఉండటం సహజం. కానీ గురు ప్రభావం ఉన్నప్పుడు వినమ్రతే జ్ఞానం. మీలోని అహంకారం తగ్గించి జ్ఞానాన్ని స్వీకరించే తత్వం పెంపొందించుకుంటే మీ విజయానికి ఆపులేదు. మీకు ఎదురయ్యే ప్రతి పరీక్ష, ప్రతి పోటీ మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఒక సాధనంలా ఉంటుంది. మీరు శ్రమిస్తే ఫలితాలు తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇక ప్రేమ విషయానికి వస్తే ఈ 4 రోజుల కాలంలో సింహరాశివారికి భావోద్వేగాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. శుక్రుడు మీపై అనుకూలంగా ఉన్నప్పటికీ చంద్రుడు చంచలంగా ఉన్నందున భావాల మార్పు ఎక్కువగా ఉంటుంది. కొన్ని రోజులు మీరు మీ ప్రియమైన వ్యక్తితో గాఢమైన బంధం అనుభూతి చెందుతారు. మరికొన్ని రోజులు చిన్న అపార్థాలు, దూరత కలిగే అవకాశముంది. ఇది సాధారణం. కానీ ఈ సమయంలో మీరు చూపించే సహనం మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ప్రేమలో ఉన్నవారు ఈ సమయంలో అనవసరమైన వాగ్వివాదాలను దూరంగా ఉంచాలి. మీ మాటల్లో మృదుత్వం, మీ ప్రవర్తనలో గౌరవం ఉంటే సంబంధం మరింత గాఢమవుతుంది. బుధుడు కాస్త అస్థిరంగా ఉన్నందున మాటల ద్వారా అపార్థం కలిగే అవకాశముండి మీరు చెప్పినది ఒక అర్థంలో, వారు తీసుకున్నది మరో అర్థంలో ఉండవచ్చు. అందుకే ప్రతి మాటను శ్రద్ధగా చెప్పండి. మీ భాగస్వామికి మీ ప్రేమను మాటల కంటే చర్యల ద్వారా చూపించండి. చిన్న బహుమతి, స్నేహపూర్వక చూపు లేదా ఒక ప్రేమభరితమైన సందేశం కూడా వారిలో మీపై మళ్లీ ప్రేమను పెంచుతుంది. ఇప్పటికే వివాహితులైన సింహరాశివారికి ఈ కాలం కొంత భావోద్వేగంగా ఉంటుంది. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు వ్యక్తిగత కోరికలు. ఈ రెండిటి మధ్య మీరు సమతుల్యం సాధించాలి. భాగస్వామిని అర్థం చేసుకోవటం, వారి మాట వినటం, వారి భావనను గౌరవించటం ద్వారా మీరు సంబంధాన్ని పునరుద్ధరించగలరు. దుర్గమ్మ ఆరాధన ఈ కాలంలో ప్రేమ సంబంధాల్లో సానుకూల శక్తిని పెంచుతుంది. దుర్గమ్మ అంటే ప్రేమ, సహనం, క్షమ అనే 3 రూపాల సమాహారం. ఆమెను ప్రార్థించటం వల్ల మీ మనస్సు శాంతిస్తుంది, కోపం తగ్గుతుంది మరియు మీ ప్రేమలో శాంతి పుడుతుంది. కొంతమంది సింగిల్గా ఉన్న సింహరాశివారికి ఈ కాలంలో కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. కానీ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. శుక్రుడు ప్రేమను ఇస్తాడు, కానీ బుధుడు కొన్నిసార్లు మోసపోవడం జరిగే పరిస్థితి కూడా తీసుకువస్తాడు. కాబట్టి కొత్త సంబంధాల్లోకి వెళ్లే ముందు ఆ వ్యక్తిని అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోండి. మీరు ఆలోచనతో ముందుకు వెళితే మీ జీవితంలో ఒక అందమైన కొత్త అధ్యాయం మొదలవుతుంది. ప్రేమలో విఫలమైనవారు లేదా గతంలో బాధలు పొందినవారు ఈ కాలంలో మళ్లీ ఆ జ్ఞాపకాలలో మునిగిపోయే అవకాశముంది. కానీ ఇది మళ్లీ నిలబడే సమయం. సూర్యుని సంత్రానం మీరు. చీకటి ఎంతగా ఉన్నా మీ కాంతిని ఎవరూ ఆపలేరు. మీరు గతాన్ని వదిలిపెట్టి ముందుకు సాగితే దుర్గమ్మ మీ హృదయంలో కొత్త వెలుగు నింపుతుంది. ప్రేమ అంటే కేవలం ఇద్దరి మధ్య బంధం కాదు, అది మన హృదయం ప్రేమించగల సామర్థ్యానికి ప్రతీక. మొత్తంగా చూస్తే ఈ 4 రోజులలో సింహరాశి విద్యార్థులు జ్ఞానానికి అంకితమవ్వాలి, ప్రేమికులు సహనానికి అంకితమవ్వాలి. గ్రహాలు మీకు పరీక్ష వేస్తాయి, కానీ దుర్గమ్మ మీకు ఆశీర్వదిస్తుంది. మీరు సూర్యుని సంతానం, మీలో ప్రకాశం సహజం. మీరు దాన్ని సానుకూల దిశలో ప్రసరింపచేస్తే మీ జీవితం ప్రతి కోణంలో వెలుగుతుంది. విద్యలో జ్ఞానం, ప్రేమలో శాంతి మరియు మనస్సులో ఆత్మవిశ్వాసం, ఈ 3 మీ జీవన విజయానికి చిహ్నాలవుతాయి. కార్తీక మాసమంటే ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన కాలం. ఈ నెలలో ప్రతిరోజూ దుర్గమ్మ ఆరాధన సింహరాశివారికి అపారమైన శక్తిని, రక్షణను మరియు ఆత్మబలాన్ని ప్రసాదిస్తుంది. సింహరాశివారిని సూర్యుడు పాలిస్తాడు. ఆయన ప్రతీక కాంతి, నాయకత్వం, ధైర్యం. అదే శక్తిని దుర్గమ్మ తన శక్తి రూపంలో ప్రసాదిస్తుంది. సింహరాశివారికి దుర్గమ్మ అంటే కేవలం దేవత కాదు, ఆమెలో తమ ఆత్మలో ఉన్న అగ్ని, ధైర్యం మరియు నిబద్ధతకు ప్రతీక. ఈ కార్తీకమాసంలో దుర్గమ్మ ఆరాధన చెయ్యడమంటే తమలోని అహంకారాన్ని తగ్గించి దివ్యశక్తిని మేల్కొలపడం. దుర్గమ్మ ఆరాధనలో ముఖ్యమైన అంశం దీపం. సింహరాశివారు
సూర్యుని సంతానం కాబట్టి కాంతి అంటే మీకు సహజమైన మిత్రుడు. ప్రతిరోజూ ఉదయం సూర్యోదయానికి ముందు ఒక నూనె దీపం లేదా నెయ్యి దీపం వెలిగించి దుర్గమ్మకు నమస్కరించండి. ఆ కాంతి మీ ఆత్మలోని అంధకారాన్ని తొలగిస్తుంది. మీరు దీపం వెలిగిస్తున్నప్పుడు ఓం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ జపం మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను తొలగించి శాంతిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ కార్తీక మాసంలో సింహరాశివారు దుర్గమ్మకు చామంతి లేదా గులాబీ పువ్వులు సమర్పించడం చాలా శుభప్రదం. వీటితో పాటు ఎరుపు రంగు వస్త్రం లేదా చీర సమర్పించడం ద్వారా దుర్గమ్మ కృప మరింత పెరుగుతుంది. ఆమెలో ఉన్న శక్తి మీలోని అగ్నిని సానుకూల దిశగా మళ్లిస్తుంది. మీరు మీ జీవితంలోని ప్రతి కష్టాన్ని ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యాన్ని పొందుతారు. ఈ కాలంలో ఒకసారి అయినా దుర్గమ్మ ఆలయానికి వెళ్లి లలితా సహస్రనామం లేదా దుర్గా సప్తశతి పారాయణం చెయ్యడం సింహరాశివారికి ఆధ్యాత్మిక పునరుద్ధరణను ఇస్తుంది. సింహరాశివారిలో చాలామంది బయట ధైర్యంగా కనిపించినా లోపల భావోద్వేగాలు ఉప్పిపొంగిపోతుంటాయి. దుర్గమ్మ ఆరాధన ఆ భావోద్వేగాలను శాంతపరుస్తుంది. మీరు ఎదుర్కొంటున్న కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు అన్నీ ఈ కాలంలో కొంత సాంత్వన పొందుతాయి. ఎందుకంటే దుర్గమ్మ అంటే శక్తి మాత్రమే కాదు, ఆ శక్తికి దారితీసే మార్గం కూడా. మీరు దుర్గమ్మను స్మరించేటప్పుడు మీ హృదయాన్ని ఆమెలో నిమగ్నం చేస్తే ఆమెలో ఉన్న ప్రేమ, కరుణ మరియు రక్షణ శక్తి మీ జీవితంలో సానుకూల మార్పును తెస్తుంది. దుర్గమ్మ ఆరాధనలో మరొక ముఖ్యమైన అంశం సహనం. సింహరాశివారు సహజంగా ముందుండి నాయకత్వం వహిస్తారు. కాని ఈ కార్తీక మాసం మీకు నేర్పేది నిజమైన శక్తి అంటే నియంత్రణ. కోపాన్ని నియంత్రించగలగడం, మాటను నియంత్రించగలగడం, ఆలోచనను నియంత్రించగలగడం ఇవే దుర్గమ్మ శక్తి యొక్క నిజమైన రూపాలు. మీరు ఈ 3 నియమాలను పాటిస్తే మీ జీవితం ఏ క్షేత్రంలో అయినా విజయం సాధిస్తుంది. ఇప్పుడే మీరు ఆలోచించండి, గత నెలల్లో మీరు ఎదుర్కొన్న అన్ని కష్టాలు, అడ్డంకులు, అసమతుల్య పరిస్థితులు ఎందుకు వచ్చాయో. అవి మిమ్మల్ని బలహీనంగా చెయ్యడానికి కాదు, మిమ్మల్ని మరింత బలంగా చెయ్యడానికి వచ్చాయి. దుర్గమ్మ మీరు పరీక్షించింది, ఇప్పుడు మిమ్మల్ని అభిషేకించబోతుంది. ఈ 4 రోజుల కాలం అంటే ఒక దివ్యమైన కొత్త ఆరంభం. మీరు పాత భయాలను, పాత బాధలను వదిలిపెట్టి కొత్త ధైర్యంతో ముందుకు సాగితే ఈ కార్తీకమాసం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. దుర్గమ్మ ఆరాధనలో పాల్గొంటున్నప్పుడు ఒక చిన్న పూజా నిత్యకృత్యం పాటించండి. ఉదయం లేవగానే చేతులు కడిగి సూర్యుడిని చూశాక దుర్గమ్మను మనసులో స్మరించండి. ఆమెను తల్లి అని పిలవండి. అమ్మా, నన్ను రక్షించు, నన్ను నడిపించు, నాలోని బలహీనతలను తొలగించు అని ప్రార్థించండి. ఈ ప్రార్థన ఒక శబ్దం కాదు, అది మీ ఆత్మతో చేసే సంభాషణ. మీరు ఈ ప్రేమతో ప్రార్థించినప్పుడు దుర్గమ్మ మీ జీవితంలో అద్భుతాలు చూపుతుంది. మొత్తం మీద సింహరాశివారికి ఈ కాలం ఒక మానసిక, ఆధ్యాత్మిక పునర్జన్మలాంటిది. మీరు సూర్యుని సంతానం. కాంతి మీకు సహజం, కాని ఆ కాంతిని స్థిరంగా ఉంచేది దుర్గమ్మ ఆశీర్వాదమే. మీరు ఆమెలో శరణాగతి పొందినప్పుడు ఎలాంటి చీకటి మీ జీవితాన్ని ఆపలేదు. మీరు ఈ కాలంలో ఎంత భక్తితో ఆమెలో నమ్మకం ఉంచుతారో అంత విజయాన్ని ఆమె మీకు ఇస్తుంది. ఇప్పుడు ఈ వీడియో ముగింపు సందర్భంగా ఒక మనస్ఫూర్తిగా చెప్పాలనుకుంటున్నాను. మీ జీవితం ఎంత కష్టంగా అనిపించినా మీరు ఒంటరిగా లేరు. దుర్గమ్మ మీతో ఉంది. ఆమె కరుణ మీకు దివ్య కవచంలా ఉంటుంది. మీరు మీలోని సింహాన్ని గుర్తించండి, దుర్గమ్మను మీ హృదయంలో ఆహ్వానించండి. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఆమె ఆశీర్వాదంతో విజయం సాధిస్తుంది. మీరు ఈ వీడియోను ప్రేమతో, ఆసక్తితో చూసినందుకు ధన్యవాదాలు. మీరు ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో పంచుకోండి. మీలోని సింహం ఎప్పుడూ ధైర్యంగా ఉండాలని, దుర్గమ్మ ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ జీవితాన్ని ప్రకాశవంతమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై దుర్గమ్మ, జై సూర్యపుత్ర, సింహరాశి.